పోతరాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. గోల్కొండలో ఉదయం నుంచి డప్పుల దరువులు నృత్య విన్యాసాలతో అమ్మవారి సేవకు జోగినీలు తరలివస్తున్నారు. అమ్మవారి కృపతో గత 15 సంవత్సరాలుగా నిర్విరామంగా బోనం సమర్పిస్తున్నాం అంటున్న జోగిని పావనితో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. డప్పుల శబ్దం నెత్తిన బోనం ఉందంటే వాళ్ళ కాళ్ళు ఆగవు, వారే జోగినీలు. అయితే ఈ రోజు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పొద్దున్న నుంచి కూడా ఎంతో మంది జోగినీలు వచ్చి అమ్మవారిని వారి బోనాలతో నృత్యాలతో అయితే ఆరాధిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జోగిని పావని గారు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, బోనాలు అనేవి మీకు ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఈ బోనాలను ఎలా చూస్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం తీస్తున్నారు? యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. శివశక్తులు కానీ శివగనాథులు కానీ జోగినీస్ కానీ నా పేరున శనార్థులు. ఇక్కడ దాదాపు నేను గతము 10 years నుంచి ఎత్తుకుంటున్నాను. ఎలా అనిపిస్తుంది మేడం, మీరు బోనం ఎత్తుకొని ఎంతో గొప్పగా ఆడుతూ ఉంటారు, ఇదంతా అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది అంటే శివశక్తులు అలాగే జోగినీసు శివగనాథులు ఒక పూజారులతోని వైవాళ్ళతోని మేము అమ్మవారికి బోనం తీసుకెళ్తాము. గత కొన్నేళ్లుగా కూడా మీరు బోనం చేస్తా ఉన్నారు కదా, ఆ అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎలా ఉన్నాయి? అమ్మవారి ఆశీస్సులు పాడి పంట ప్రజలందరికీ చల్లంగా ఉంచాలని చెప్పేసి తలారి నవీన్ ముద్రాజ్ అన్నయ్య దాదాపు 10 years నుంచి బోనము సమర్పిస్తారు. అంటే గతంలో జోగినీలకు ప్రత్యేకమైన క్యూ లైన్ లేకపోవడంతో ఈసారి మీకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని కూడా అధికారులు చెప్పారు. దానిపైన మీరేం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలందరికీ జోగిని గాని శివశక్తుల గాని ఒక క్యూ లైన్ కట్టినందుకోసం చాలా సంతోషం. చూడొచ్చు, ఉదయం నుంచి కూడా వేలాది మంది జోగినీలు అయితే ఇక్కడ వచ్చి అమ్మవారికి బోనాల సమర్పణ చేస్తా ఉన్నారు. నెత్తిన బోనంతో ఆడుతూ పాడుతూ ధనధన డప్పుల వాయిద్యాల నడుమ అయితే అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాలను తీస్తున్నారు.